రివ్యూ ఆఫ్ జూనియర్ ఒక డెబ్యూటీ హీరోకి ఎలాంటి లాంచ్ కావాలో దానికి మించైతే మన కిరీటి బ్రోక్ అయితే వచ్చింది. ఆ లాంచ్ ని సరిగ్గా యూజ్ చేసుకున్నారా లేదా, అసలు ఓవరాల్ ఈ మూవీ చూసాక నాకు ఎలాగనిపించింది తెలుసుకునే ముందు సింపుల్ అండ్ బేసిక్ స్టోరీ లైన్ ఏంటో చూద్దాం. చూడండి, మన హీరో వాళ్ళ నాన్న మన హీరో మీద అతి ప్రేమ అయితే చూపిస్తూ ఉంటాడు. ఆ ప్రేమ అనేది మన హీరోకి అయితే నచ్చక బయటికి వెళ్ళి కాలేజీలో అయితే జాయిన్ అయితే అవుతాడు. అక్కడికి వెళ్ళాక మళ్ళీ శ్రీలీలతో ప్రేమలో అయితే పడతాడు. పడేక అసలు ఏం జరిగింది అనేది సింపుల్ అండ్ బేసిక్ స్టోరీ లైన్. ఇంకా ఓవరాల్ గా మూవీ చూసాకైతే మాత్రం నా వరకు అయితే మాత్రం మూవీ అనేది కొంత డిసప్పాయింట్మెంట్ అయితే అవ్వాను. సీన్స్ అనేది అంత ఇంట్రెస్ట్ అయితే వెళ్ళాయి. మెయిన్ మూవీ కూడా నాకు కొంత ప్రెడిక్టబుల్ గా అయితే అనిపించింది. ఆ సీన్స్ కూడా ఎక్కడో చూసామే, ఏదో పాత సీన్స్ లాగా అనిపించింది. ఇందులో కనిపించేది మీరింతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే ఒక 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఇక్కడ కూడా కొత్తగా అయితే నా వరకు అయితే అనిపించలేదు. ఈ మూవీలో పాజిటివ్స్ అంటే ఆ వైరల్ ఈ సాంగ్ ఒకటి అయితే బాగున్నది. అక్కడ డాన్స్ మూవ్స్ కూడా చాలా బాగా అయితే చేశాడు. ఎలాగో మన ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ కాబట్టి డెఫినెట్ గా బాగా అయితే చేస్తాడు. అలాగే ఈ మూవీలో ప్రొడక్షన్ వైజ్ కూడా చాలా రిచ్ గా అయితే అనిపించింది. చాలా బాగా అయితే ఖర్చు పెట్టారైతే అనిపించింది. అందుకే నేను అన్నాను, ఒక డెబ్యూటీ హీరోకి దొరకాల్సింది అన్న మంచి లాంచ్ అయితే దొరికింది మన బ్రోక్, కానీ దాన్ని సరిగ్గా అయితే యూజ్ అయితే చేసుకోలేదు. ఎందుకంటే ఒక మంచి స్క్రిప్ట్ తో వచ్చి ఉంటే మాత్రం చాలా బాగుండైతే అనిపించింది నాకైతే. ఈ మూవీలో డైరెక్షన్ స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోవాలంటే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అయితే. అసలు ఆ స్క్రీన్ ప్లే అయితే ఎంత రొటీన్ గా ఉన్నదంటే మామూలు రొటీన్ గా అయితే లేదు. డైరెక్షన్ అంటారా, దానికి మించి రొటీన్ గా అయితే ఉన్నది. ఇక మూవీలో ఈ స్క్రీన్ ప్లే ఎంత రొటీన్ గా అనిపించినా కానీ, సీన్స్ కూడా ఎంత ప్రెడిక్టబుల్ గా ఉన్నా కానీ, ఆ సీన్స్ అని కొద్ది గొప్ప కొంత బానే ఉంటే పర్లేదురా, బానే ఉన్నది అయితే అనిపిస్తుంది మూవీ అనేది. మూవీలో ఒక్క సీన్ అంటే ఒక్క సీన్ కూడా అలాంటి ఇంపాక్ట్ అయితే నాకైతే అనిపించలేదు. ఇంకా ఎమోషన్ అండ్ డ్రామా అంటారా, నా వరకు అంత అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. మేజర్ ఎమోషన్ అనేది టూ మచ్ ఫీలింగ్ అయితే అనిపించింది. ఏదో బలవంతంగా పెట్టాలి, ఆడియన్స్ చేయాలని ఫీలింగ్ అయితే అనిపించింది, కానీ ఎక్కడ కూడా ఎమోషన్ అనేది అంత అయితే వర్కౌట్ అయితే అవ్వలేదు. అలాగే మూవీలో యాక్షన్ అంటారా, జస్ట్ పర్లేదు అయితే అనిపించింది. కొన్ని దగ్గర అయితే మాత్రం మరీ ఓవర్ ద టాప్ అయితే అనిపించింది. ఒక సాంగ్ అయితే బాగున్నది, అది కూడా వైరల్ మిగతా ఏ సాంగ్ కూడా బాగాలేదు. డిఎస్పీ ఇచ్చిన బీజిఎం కూడా చాలా దగ్గర రొటీన్ అయితే అనిపించింది. కొన్ని సీన్స్ లో ఆ బీజిఎం కొంత పర్లేదు అయితే అనిపించింది. ఇంకా ప్రొడక్షన్ వైస్ చెప్పినట్టే చాలా రిచ్ గా అయితే అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ అంటారా, మన హీరో చాలా ఇంప్రూవ్ అయితే చేసుకోవాలి. పర్ఫార్మెన్స్ అనేది శ్రీలీలకి అంత స్కోప్ అయితే లేదు. డాన్స్ అనేది చాలా బాగా అయితే చేసింది. ఇంకా ఓవరాల్ గా ఈ మూవీకి ఇచ్చే గ్రేడ్ ఏంటంటే డి గ్రేడ్. వీడియో ఇప్పటి వరకు చూసారు కదా, వీడియో నచ్చే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ డిస్క్రిప్షన్ మన ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉండదు. కంటెంట్ ఒకసారి చెక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఫాలో అయితే కొట్టండి. బై గైస్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.